బీహార్లో రాజకీయం మరింత వేడెక్కుతోంది. సై అంటే సై అంటున్న ఎన్డీఏ మహాగఠబంధన్ కూటమి నేతలు జంగల్ రాజ్యం కావాలా అంటూ లాలూకు ఓటు వేయాలని అమిత్ విమర్శిస్తుంటే పెట్టుబడులన్నీ గుజరాత్ తరలిస్తున్నారు అని తేజస్వి ఆరోపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఎన్డీఏ కూటమి తరపున అమిత్ షా వరుస సభలు నిర్వహిస్తూ ఉండగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సైతం కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు. రెండు కూటముల మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో బీహార్ దద్దరిల్లిపోతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్లో ఎన్నికల ప్రచారాన్ని స్పీడ్ పెంచారు. ముంగేర్, ఖగడియా, నలందాలో 3 సభలు నిర్వహించారు. ఆర్జేడీ పాలనలో హత్యలు, దోపిడీలు, అనేక నేరాలు యథేచ్ఛగా జరిగాయని, కానీ ఎన్డీఏ హయాంలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. బీహార్ ప్రజలు ఆటవిక పాలన కావాలని కోరుకోవటం లేదన్నారు. బీహార్లో ఉన్న చొరబాటుదారులను కాపాడేందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారని అమిత్ షా ఆరోపించారు. జంగల్ రాజ్ ఫిర్ సే చాహతా హై క్యా? అరే జోర్ సే బోలో, చాహతా హై క్యా? भाइयों बहनों, लालू रबड़ी वापिस आए तो जंगल राज वापिस आ जाएगा, और नरेंद्र मोदी और नीतीश बाबू आए तो हमारा बिहार फिर से विकसित बिहार की दिशा में आगे बढ़ जाएगा. కగడియాలోని గోగ్రీలో నిర్వహించిన ప్రచార సభలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ పాల్గొన్నారు. కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేయడానికే ఎన్నికల్లో పోటీ చేయటం లేదని, బీహార్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పెట్టుబడులను ప్రధాని మోదీ గుజరాత్ తీసుకెళ్తున్నారని, కానీ ఓట్లు మాత్రం బీహార్ ప్రజలవి కావాలంటూ తేజస్వి ఎద్దేవా చేశారు. ఎన్డీఏ పాలనలో ఒక్క ఫ్యాక్టరీని తీసుకురాలేకపోయారంటూ విమర్శించారు. लगाएंगे फैक्ट्री गुजरात में, अब विक्ट्री चाहिए बिहार में, ये नहीं होने वाला है. SCZ गुजरात में, IT हब गुजरात में, सेमीकंडक्टर फैक्ट्री महाराष्ट्र से उठा करके गुजरात में, बुलेट ट्रेन गुजरात में. इन्वेस्टर मीट कराते हैं तो बिहार कितना बार इन्वेस्टर मीट प्रधानमंत्री जी कराए हैं, कितना बार बिहार इन्वेस्टर मीट में आए हैं, लेकिन जाते हैं गुजरात में. हर चीज जो है गुजरात में वो देते हैं. బీజేపీ టార్గెట్ గా జనసురాజ్ అధినేత ప్రశాంత్ కిషోర్ విమర్శలు గుప్పించారు. ఛత్ పూజకు బీహారీలు ఇంటికి రావాలంటే రైళ్లలో సీట్లు దొరకటం లేదన్నారు. పెట్టుబడులేమో గుజరాత్ కు వెళుతున్నాయన్నారు. బీహార్ ప్రజలు గమనించి ఎన్డీఏకి సరైన బుద్ధి చెప్పాలన్నారు. ప్రజలు ధైర్యంగా జనసురాజ్ కు ఓటు వేయాలని ప్రజలను కోరారు.